పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్దిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, స్పందన ఈ ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు రేటు పెంచుతూ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అమౌంట్ కాకుండా అదనంగా మరొక 500 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ కేబినెట్ లో కూడా ఇదే అంశాన్ని చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన కొనసాగింది. ఆమె ఈ అంశాన్ని కూడా అక్కడ మహిళలతో చెప్పింది. ముందుగా ఒంటరి మహిళలకు అదనంగా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, అదే సమయంలో వికలాంగులకు కావచ్చు, వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకు పెన్షన్ అందిస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. అది కుష్టి వ్యాధి కావచ్చు, అదే సమయంలో క్యాన్సర్ పేషెంట్లు కానీ, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, ఇట్లా వివిధ రకాల దీర్ఘ పేషెంట్లకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఉన్నటువంటి పేషెంట్లకు తో పాటు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఒంటరి మహిళలకు వాళ్ళు కుటుంబం మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భర్త లేని కారణంగా వాళ్ళకు అదనంగా వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని నడపడం కూడా చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి అదనంగా పెన్షన్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో నిర్ణయం గతంలోనే యాక్చువల్ గా 1 ఇయర్ క్రితం నుంచే 500 రూపాయలు పెన్షన్ ముందు పెంచి దాని తర్వాత మరొక 500 రూపాయలు పెంచుకుంటూ ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో 4,000 పెన్షన్ వచ్చేదాకా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేసింది. కానీ వివిధ రకాల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడాయి. ప్రధానంగా రాష్ట్ర ఖజానా నిండుకుంది అన్నటువంటి భావన ఉంది. ఇప్పటికే అప్పులు తీర్పేందుకు, వాటి వడ్డీకి ఇచ్చేందుకే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం కనుక పెన్షన్లు కనుక వచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా పెంచుతాము, కానీ అది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనేది కొంత టైం పడుతుందని గతంలో చిట్చాట్లు కూడా రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా సీతక్క కావచ్చు, పలువురు మంత్రులు కూడా ఇదే అంశాన్ని చెప్తూ వచ్చారు. కానీ ములుగులో సీతక్క ఈ వ్యాఖ్యలు అయితే చేసింది. త్వరలోనే అంటే మేబీ ఆగస్టు అంటే మరొక నెల రోజుల లోపట్నే ఈ పెన్షన్లు అనేది వాళ్ళ అకౌంట్లలో అదనంగా పడే అవకాశం ఉంటుంది. 500 రూపాయలు అదనంగా పెంచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా ఇతరులకు, అంటే దీర్ఘకాలిక జబ్బులున్న వాళ్ళకి కానీ, వృద్ధులు అత్యధిక మంది ఉంటారు, వారికి కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దశల వారీగా నెక్స్ట్ 3,000 పెంచుకొని దాని తర్వాత 3,500 పెంచి ఎలక్షన్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా పెన్షన్ల పెంపు అనేది ఖరారైంది. ఈ కేబినెట్ లో కూడా చాలా అంశాలు కూడా ఇప్పుడు చర్చిస్తున్నారు. ఇందులో ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా మెట్రో అంశంతో కావచ్చు, ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో అంశంతో పాటు వృద్ధుల సమస్యలు, వికలాంగులు, వితంతుల పెన్షన్ల విషయం మీద కూడా టేబుల్ ఐటమ్ గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ అంశాన్ని తీసుకొని ఖచ్చితంగా పెంచాలన్నటువంటి ప్రతిపాదన అయితే చేస్తున్నారు. అందుకనే ముందుగా సీతక్క ఆ స్కీమ్ సంబంధించినటువంటి, ఎందుకంటే ఆమె డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది కాబట్టి ఆమె ముందు బయటికి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ఆగస్టు 15 అనేది ఒక పర్వదినం దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా మంచి రోజు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దీని ద్వారా లక్షలాది మంది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో వితంతులు అనేది ఖచ్చితంగా భర్త చనిపోవడం కానీ, అదే సమయంలో పెళ్లి కాకుండా మొదటి నుంచి ఇంట్లోనే తల్లిదండ్రుల మీద భారం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు వితంతుగా ఉంటారు. వాళ్లకు ముందుగా ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర నిర్ణయం అనేది ఖచ్చితంగా ఇది అసహనీయం అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. చూడాలి దీని మీద మరి కేబినెట్ లో ఈవినింగ్ చెప్పేటువంటి దాంట్లో ఏమన్నా ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా మనం చూడాలి. స్పందన. రైట్, థాంక్యూ నరేందర్.